మర్యాదగా నీ నుదుటి కట్టిన ఆ సింధూరం తీసేయ్. ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? ఏమీ తెలియనట్టు అడుగుతున్నావేంటే? దేవా నాకివ్వాల్సిన కుంకుమ నీ నుదుటి మీద ఉంది. చూడండి, ఇది ప్రతి విషయంలో తలదూరుస్తుంది. ఈరోజు ఏకంగా నుదుటి మీద సింధూరం పడేలా జరిగిందంటే నాకు నచ్చట్లేదు. ఏయ్, ఇంకా చూస్తూ నిల్చున్నావేంటే? వెళ్ళావు. దేవుడు బొట్టు అమ్మాయి గారు, ఎట్టా సరిపుతాను? ఏ దేవుడు పెట్టాడే? పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. పార్వతి తప్పేం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు నీలంబరి? సౌభాగ్యం ఒకళ్ళు చెరిపితే చెరిగిపోయేది కాదు పార్వతి. బాధపడకమ్మా, వెళ్ళు. ఆగమ్మా. చేరాల్సిన చోటికి చేర్చాల్సిన వాడే చేర్చాడు. చెరిపినా కడిగినా పోదు. అది కుంకుమ కాదు, తలరాత. అట్ట అంటారేటి స్వామి? నాకు ఆ దేవుడికి ముడిపడతాదా? జరగబోయే పరిణామాల్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. కళ్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. ఈ కార్తీక మాసంలో నువ్వు చేసే దీక్ష నీ జీవితాన్ని మారుస్తుంది. అట్ట ఎట్టవుతుంది స్వామి? ఆంటీ, ముడుపు తీసుకురాలేదు. అక్కర్లేదమ్మా. దేవా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మొక్కుకుని ముడుపు కట్టాను. నా కోరిక తీరింది కూడా. పెద్దబాబు, నువ్వు కట్టిన ముడుపు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేద్దాం. అలాగే డాడ్. ఇదే కదా ఆ పార్వతి కోసం దేవా కట్టిన ముడుపు. పద నాన్న, రామ్మా. పార్వతి, ఇదేంటి ఇలా పెట్టుకున్నావు? పెళ్ళయ్యాకే కదా పాపిడి సింధూరం పెట్టుకునేది. పొరపాటున కుంకుమ పడినది రోహిత్ బాబు గారు. హో, పర్వాలేదు. దేవుడి కుంకుమ నిన్ను ఆశీర్వదించింది. పద. ఏడికి బాబు గారు? అమ్మోరు చెట్టు దగ్గర ముడుపు కట్టి రమ్మని అమ్మ చెప్పింది పార్వతి. వెళ్దాం పద.
అదిదో ముడుపులా ఉంది. చూస్తే ఆ కోరిక తీరదంటారు కదా. కరెక్టే నీలాంబరి. ఎవరు రాశారో ఏంటో, వాళ్ళ కోరిక తీరాలి. నువ్వే ముడుపు తీసి కట్టేసే. పద నాన్న, రామ్మా. వెళ్దాం నాన్న. ఆంటీ, ఈ పెళ్లి జరగదేమో అనిపిస్తుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? దేవా మనసులో ఎప్పటికీ ఉండిపోవాలనుకున్నాను, కానీ అసలు దేవాకే నేను గుర్తు లేకుండా ఉన్నాను. నన్నేం చేయమంటారో మీరే చెప్పండి ఆంటీ. పెదబాబుకి గతం గుర్తొస్తే కళ్ళ ముందున్న నిన్ను కంటి పాపలా చూసుకుంటాడు నీలాంబరి. పెళ్ళేర్పాట్లు చేయాలన్న ఆలోచనలో మేవుంటే ఈ పెళ్ళే జరగదు అన్న అనుమానంలో నువ్వెందుకున్నావు? దేవాకి నేను దగ్గరవ్వాలి. ప్రాణంగా ప్రేమించిన నన్ను కూడా మర్చిపోయాడు. మీ మాట కోసం నా చేయి పట్టుకుంటాడంటే నాకదిష్టం లేదు. దేవా నీ వాడమ్మా. నువ్వు కూడా మా ఇంటికి వస్తుంటావు, వెళ్తుంటావు. తప్పకుండా నేను అర్థం చేసుకుంటాడు. లేదు అంకుల్, ఇలాగైతే లాభం లేదు. దేవాగారు నేను కలిసి 2-3 రోజులు ట్రిప్ వెయ్యాలి. అప్పుడు కానీ మనసులో మాటలు అర్థం కావు. ఆ మాత్రానికే మమ్మల్ని అడగాల నీలాంబరి? పెళ్లి చేసుకోబోతున్నారు. ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఇద్దరూ కలిసి వెళ్ళరండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవాగారిని నా ఫ్రెండ్స్ కూడా పరిచయం చేస్తాను. ఎంత సంతోషిస్తారో. షీఈ్ రైట్ ఆంటీ. ప్లేస్ మారితే దేవా హెల్త్ కూడా బెటర్ అవుతుంది.
అలాగే చేద్దాం. పదండి. రామ్మా. పదండి. చూసావా పార్వతి, దేవా నావాడు నా చుట్టూ తిప్పుకుంటూ నేను లేకపోతే బతకలేనన్నట్టుగా మార్చేస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచన చేసే నీలాంటాలకు పిచ్చి ఆశలు కూడా ఉంటాయి. పెద్దబాబు గారు పెట్టిన కుంకుమ నీలాంటి వాళ్ళు సరిపోయాలని చూసినా పోలేదంటే నేను పెద్దబాబు గారు విడిపోము. వేరు చెయ్యాలని, నా పానం తీయాలని చూస్తావేమో. నీ ప్రయత్నం నువ్వు చేసుకోపో. ఆ ఫైల్స్ చాలా ఇంపార్టెంట్, ఎలాగైనా ఓపెన్ చేయమని. లాభం లేదు బ్రో. ఏ పాస్వర్డ్ పెట్టాడో ఏంటో. అన్లాక్ చేయకపోతే ఫైల్స్ ఫార్వర్డ్ చేయలేం మహి. షార్ప్గా 10 o'clockకి బిడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. బ్రో వచ్చిన పాస్వర్డ్ గుర్తు రాకపోతే ఏం చేస్తాం? చిన్నబాబు, కంగారుగా ఉన్నారేంటి? ల్యాప్టాప్ ఓపెన్ అవ్వట్లేదు పిన్ని. పెద్దబాబు ల్యాప్టాప్ మీరు అన్లాక్ చేయాలనుకుంటే ఎలా వస్తుంది? ఆఫీస్ టైం అవుతుంది. అర్జెంటుగా ఫైల్స్ మెయిల్ చేయకపోతే మనకే నష్టం. చిన్నబాబు, మామ్ వచ్చేసారా? పూజ ఎలా జరిగింది? బాగా జరిగింది నాన్న. ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? దేవాబాబా ల్యాప్టాప్లో కంపెనీ తాలూకు ఫైల్స్ ఉన్నాయి ఆంటీ. ఓ, అన్లాక్ చేస్తేనే ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు మామ్. వన్ సెకండ్. నువ్వు పంపించాలనుకున్న ఫైల్స్ ఇవే కదా, చూడు. బ్రో నీకు పాస్వర్డ్ గుర్తుందా? అంటే నీకు గతం గుర్తొస్తుందా? చెప్పు బ్రో. ల్యాప్టాప్ అన్లాక్ చేసావా? అంటే 3 నెలల క్రితం పెట్టిన పాస్వర్డ్ నీకు గుర్తుందా? అంటే నాన్న, అంటే నీకు నీకు గతం గుర్తొస్తుంది నాన్న. ఏమండి, పెద్దబాబుకి జరిగిందంతా గుర్తొస్తుందండి. అవునకిలా, నువ్వు పాస్వర్డ్ గుర్తు తెచ్చుకుని టైప్ చేయగలిగావంటే నీ ఆరోగ్యం మెరుగుపడుతుందనే నాన్న. దేవగారు, పాస్వర్డ్ ఏమని టైప్ చేశారు? ఏంటో అమ్మా, ర్యాండమ్గా టైప్ చేశాను కానీ సరిగ్గా గుర్తు రావట్లేదు. ఓ, ఆలోచించు బ్రో, గుర్తొస్తుంది. కొంపదీసి పార్వతి పేరు పెట్టలేదు కదా?
పెద్దబాబు, ఖచ్చితంగా నీకు గతం గుర్తుకొస్తుంది నాన్న. సరిగ్గా ఆలోచించు. డాడ్, బ్రో ఏం టైప్ చేశాడో సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా. గుడ్ ఐడియా మహి. మహి, నువ్వు వెళ్ళి ఆ కెమెరా ఫుటేజ్ చెక్ చేయి. వెళ్ళన్నా, గుడ్ ఐడియా. వెళ్ళన్నా, ఫాస్ట్. దీని పేరు కనుక పెట్టుంటే ఆంటీ వాళ్ళు బ్యాక్ స్టోరీ కనిపెట్టేస్తారేమో. గుర్తు రావట్లేదమ్మా. ఉండండి. పెన్ డ్రైవ్ మామ్. తీసుకొచ్చావా? ఎస్ మామ్. చూడన్నా. చెక్ చేయి మహి. నువ్వు రిలాక్స్ అవునా? రిలాక్స్ అవు, చూస్తున్నాడు కదా. ఓపెన్ చేయి. ఆ వీడియో ప్లే చేయి మహి. ప్లే చేయి. చేస్తున్నాను. కొంచెం ఫార్వర్డ్ చేయి. ఇంకొంచెం ఫార్వర్డ్ చేయి నాన్న. ఇదే కొంచెం రివైండ్ చేయి నాన్న. జస్ట్ ఇంకొంచెం రివైండ్ చేయి. చేస్తున్నాను. స్టాప్ ఇట్. నాన్న, పెద్దబాబు టైప్ చేస్తున్నాడు. స్లో మోషన్లో చూపించు. ఆర్ వి ఏ టీ హెచ్ ఐ. పార్వతి. 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 పార్వత. పార్వతి అంటే పెద్దబాబు గారు నా పేరు పెట్టారా? పార్వతి. పార్వతి. పాస్వర్డ్. పార్వతి పేరు పెట్టాడంటే తప్పకుండా ఏదో రీజన్ ఉండే ఉంటుంది. చెప్పు నాన్నా. చెప్పు నాన్న. చెప్పు నాన్న, ఆ పేరెందుకు పెట్టావు? ఈ విషయం గురించి సీరియస్గా ఆలోచించాలంటీ. పార్వతి పేరు పెట్టారంటే బలమైన కారణం ఉండే ఉంటుంది.